మనం పుట్టిన దేశంలో హిందూ ధర్మం ఉన్న దేశంలోనే మన దేవుడిని కాపాడుకోనికి అమ్మలేసుకోవద్దురంట అమ్మలేసుకోవద్దురంట పరిస్థితి వచ్చింది మేడం. అంటే ఏంది మేడం ఇది? ఎంత భయంకరంగా ఎంత కాలేదమ్మా ఈడైనంత తల్లి. ఈడ నీకు తెలుసు ఇంకో చోట ఇంకో గుడి పంచలింగాలని ఆడెత్తగొడుతుండ్రాడ. ఒక్కొక్క చోట ఒక్కొక్క గుడిని టార్గెట్ చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే అట్లాంటి వ్యవస్థలలో పుట్టి పెరిగే దౌర్భాగ్యం మనది. ఏం చేద్దాం? అందుకే ఆలోచించుకొని ఎంచుకొని మనమంటూ మన మనిషిని గెలిపించుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందమ్మా. దేవుని కాపాడుకోలేని భక్తులు ఎందుకు ఇంకా ఇవి? వాళ్ళ సిగ్గుశరం లేకుండా మనం అదే దేవుడి దగ్గర టెంకాయ కొట్టుకొని అమ్మ మాకు ఇది అది అని అడుగుతాం. కానీ అదే అమ్మవారి తల్లిని కాపాడే వేళ్లకు మనం కాపాడుకోలేకపోయినాం ఆమెని. ఒక్క దినమన్నా ఇన్ని దేవుళ్ళని పూజిస్తాం కదా, ఒక్క కోరిక లేకుండా దేవుడు నువ్వు సల్లంగా ఉండాలి అని ఒక్కరోజు దేవుడి దగ్గర పోయి టెంకాయ కొట్టినామా? చూడు ఇంతమంది పోలీసులు పెట్టిరు. దేనికి రా అంటే నేను న్యాయం కోసం పోరాడకూడదని ఇంతమంది పోలీసులు పెట్టిరు. నేను నా తల్లి వేసుకోబోతురంట అమ్మా. మన ముత్తాతల నుంచి పెట్టిన దేవుడమ్మా. ఇవాళ కొత్తగా రాలేదమ్మా. ఈ బిల్డింగ్లలో మన్నుమయ్యా. ఈ బిల్డింగ్లు ఎక్కడి అమ్మా? అప్పుడు అన్ని గుండ్రాలు ఉండే కదమ్మా, అన్ని చెట్ల పదాలు ఉండే కదమ్మా. ఇక్కడ ఏముండే అమ్మా? ఎంత నడుస్తారు కదనమ్మా. ఇలా బిల్డింగులమ్మా. అమ్మవారి గుడి హైడ్రాక్ వచ్చేస్తుంది. అమ్మవారి గుడి హైడ్రాక్ వస్తుంది. రాదు. మూసి పక్కన ఉన్న చిన్న ప్రాణం హైడ్రాక్ వస్తుంది. వీళ్ళకి ఎప్పుడు కావాలో అది హైడ్రాక్. అమ్మా అమ్మవారు పోతుంది అమ్మా. మేము ఎన్ని రోజుల నుంచి కష్టాలు పడ్డామా అమ్మా. మేము తెలంగాణ పోతుందాక మా పిల్లలు అంతే పడ్డారమ్మా. మా కుటుంబమే అమ్మవారికి అయింది అమ్మా. మమ్మల్ని చేస్తారు తల్లి. ఇక్కడ పెట్టకుండా బొలారం తీసుకొని పెడతారా వీళ్ళని? ఎక్కడ బొలారం సంబంధము, ఎక్కడ బంజారా హిల్స్ సంబంధము? ఏంటి భక్తులు ఏడుస్తున్నందుక? అమ్మా మా తల్లి పోయినట్టేనా అమ్మా? అమ్మా చెప్పనా
ఆ వ్యాన్ లో ఆపేసి వాళ్ళని ఎట్లా వాళ్ళని దిగుతలేరు అని అడిగినందుకు వ్యాన్ ఎంట పోనీయలేదు నన్ను. లోపలికి పోనీ లోపల వస్తే అమ్మోరు తల్లి నేనెక్కు తీయకుండా ఆడనే కూర్చుంటా కదా నేను, అందుకే లోపల పోనీస్తలేదు. సరే వీళ్ళకి కాదు దేవుడు, వీళ్ళకి దేవుడు కాదు. వీళ్ళ దేవుడు ఎవరు తెలుసా? రాజకీయ నాయకులు. వీళ్ళ దేవుళ్ళు రాజకీయ నాయకులు. ఎవడా రాజకీయ నాయకుడు? మాకు అమ్మవారికి లేనిది ఎందుకు? మా కష్టాలకు లేనిది ఎందుకు? ఓట్లు వేయమని ఎందుకు వస్తారు మా దగ్గరికి? ఓట్లు వేసిన రోజు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మా కష్టాలు వచ్చినప్పుడు మీరు రానప్పుడు మాకెందుకు? మాకు ఎవరి దగ్గర పోయి మేము రూపాయి అడగలేము కదా. మా దేవుళ్ళకి మా కష్టపడి మేము పెట్టుకుంటున్నాం కదా. ఇంతగానం చేస్తారా? మా తల్లిని ఎత్తుకోబోతున్నారు కదా. వాళ్ళు ఏమాత్రం మనుషులే కదా మేడం, ఆ మాత్రం తెలియలేదా?